అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయిపోయిందా? మేము కూర్చోవాలా? ఓకే. తీసారండి, కూర్చోండి. నాగరాజుపల్లికి చెందినటువంటి దాసం హనుమంతరావు అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి ఫుల్ లోడ్ ఉన్నటువంటి వెహికల్లో అనాథరైజ్డ్గా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ తీసుకొని హైదరాబాద్ నుంచి 18వ తారీఖు మన నాగరాజుపల్లికి వచ్చాడనే సమాచారం మేరకు పక్కాగా మేము 19వ తారీఖున ఉదయం మా మార్టూరు సిఐ శేషగిరావు గారు, అలాగే ఇంకోలు సిఐ, అలాగే మా సంతమావులు సిఐ వెంకట్రావు గారు ఆ ఇన్ఫర్మేషన్ తోటి మన నాగరాజుపల్లి రోడ్లో ఉన్నటువంటి 135/7, 137/7 సర్వే నంబర్లో ఉన్నటువంటి మిడాల నాగ వేణుగోపాల్ గారి పొలంలో ఉన్నటువంటి మ్యాగజైను గోడౌన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ గోడౌన్లో ఉన్నటువంటి స్టాకు వెరిఫై చేసుకోవటం, ఆ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉన్నది, ఇవన్నీ కూడా విచారించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఆ ప్రాంతం అంతా కూడా మిడాల నాగ వేణుగోపాల్ గారికి చెందిందని, అతను ఎక్స్ప్లోజివ్స్ కొనుక్కొని స్టోర్ చేసుకొని అమ్ముకునే విధంగా లైసెన్స్ పొంది ఉన్నాడు. కానీ ఆ ప్రాంతంలో ఈ దాసం హనుమంతరావు గారు వ్యాపారం చేస్తూ ఆయన లైసెన్స్ని అద్దెకి తీసుకొని, అంటే లీజుకి తీసుకొని వ్యాపారం చేస్తున్నట్టుగా క్రియేషన్ చేస్తున్నారు. లైసెన్స్ అనేది నాట్ ట్రాన్స్ఫరబుల్. ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే వ్యాపారం చేసుకోవాలి. ఒకవేళ వ్యాపారాలు లేకపోతే వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. లేదా దాసం హనుమంతరావు గారు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆయన లైసెన్స్కి అప్లై చేసుకొని దానికి తగ్గ గోడౌను, దానికి తగ్గటువంటి ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి వెహికల్స్ ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళ లైసెన్స్ ఇంకొకళ్ళు అద్దెకి తీసుకోవడం, లీజుకి తీసుకోవడం కానీ అధికారనామాలు కానీ చెల్లవండి. మోరోవర్ ఇక్కడ విచారిస్తే ఈ హనుమంతరావు గారికి వారికి బ్రదర్కి సంబంధించి చీమకుర్తిలో కూడా ఇంకొక లైసెన్స్ ఉంది. మరి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. అలాగే ఈయన మా ఇంట్రాగేషన్లో ఆయన తెలియపరిచిన విశేషాలు ఏంటంటే హైదరాబాదుకు సంబంధించినటువంటి సాల్వో ఇండస్ట్రీస్ నుంచి ఆయన మెటీరియల్ పర్చేజ్ చేయటం, ఆథరైజ్డ్గా ఎవరైతే మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీస్లో బ్లాస్టింగ్ కోసం ఆథరైజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్లతో పాటు అనాథరైజ్డ్ వ్యక్తులకి ఈ మెటీరియల్స్ సప్లై చేయడం జరుగుతుందని గత కొంతకాలం నుంచి. ఆ విధంగా వెరిఫై చేయటం వల్ల అక్కడ వేరియేషన్గా ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి. కొన్ని ఆ స్టాక్స్ ఎక్సెస్ ఉన్నాయి, కొన్ని షార్టేజ్ ఉన్నాయి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా మేము మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ 2 ఉన్నాయి. ఒకటి అశోక్ లైలాండ్, రెండోది బొలెరో వాహనం. ఈ అశోక్ లైలాండ్ ఏమో ఇక్కడే అవైలబుల్గా ఉంది. రెండో వాహనం ఇదే మన హనుమంతరావు గారికి చెందినటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీ ఇంకొకటి ఉంది. ఆ గ్రానైట్ ఫ్యాక్టరీలో దాసం వీరాంజనేయులని వాళ్ళ సమీప బంధువు, డ్రైవరు, అన్ని పనులు సహకరించేటువంటి వ్యక్తి. ఆయన 2300 L6 బాక్స్ తోటి ఆ గోడౌన్లో ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ ఏరియాలో ఉంచడం జరిగింది. దాని మీద ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ వర్కింగ్లో లేదు. ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్లో ఉన్నటువంటి ఆ వెహికల్, దానిలో ఉన్నటువంటి 2300 L6 మా వెంకట్రావు సిఐ గారు మధ్యవర్తుల సంస్థలో సీజ్ చేయటం, ఈ వీరాంజనేయులను అరెస్ట్ చేయడం జరిగింది.
వారిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సంబంధించి ఈ హనుమంతరావు గారి దగ్గర వారి అకౌంటెంట్ కొన్ని పర్మిషన్ పేపర్లు, అలాగే స్టాక్ రిజిస్టరు, సేల్స్ రిజిస్టర్స్, పర్చేజ్ బిల్స్ కొన్ని దొరికినాయి. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. మా ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్, ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి ఎంతకాలం నుంచి ఈ వ్యాపారం జరుగుతుంది, సోర్స్ ఎక్కడి నుంచి మెటీరియల్ వస్తుంది, వచ్చినటువంటి మెటీరియల్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరెవరికి సప్లై చేశారు, ఇవి ఏమైనా అసాంఘిక శక్తులకు కానీ ఇంకేదైనా వ్యక్తులకు కానీ ఎక్కడైనా వెళ్ళినాయేమో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకేమైనా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయని అన్నీ కూడా భవిష్యత్తులో తేటతెల్లం అవుతుంది. మీడియా మిత్రులకు అందరూ కూడా భవిష్యత్తులో తెలియపరుస్తాం. దీనికి ఈ సమావేశం వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.